హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్మై తెలుగు ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి ఇన్విజిబుల్ చైన్ మేకింగ్ వీడియో అనమాట. సో ఇన్విజిబుల్ చైన్ మేక్ చేయడానికి కావాల్సిన రా మెటీరియల్స్ అనేవి దొరకటం అయితే చాలా కష్టంగా ఉంది. ముఖ్యంగా అయితే పెండెంట్స్ దొరకడం అయితే చాలా కష్టంగా ఉంది. ఒకవేళ దొరికినా కానీ పెయిర్ వచ్చేసి 250 270 వరకు పడుతున్నాయి. సో అలాంటప్పుడు ఇన్విజిబుల్ చైన్ మేక్ చేసి ప్రైస్ ఫిక్సింగ్ చేసేప్పటి ప్రైస్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది. సో కాబట్టి ఇంట్లోనే ఈజీగా లాకెట్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. అండ్ అలాగే కావాల్సిన మెటీరియల్స్ ఇన్విజిబుల్ చైన్ మేక్ చేస్తూ చూపిస్తాను. సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మాత్రమే బిగినర్స్కి ఈజీగా అర్థమవుతుంది. మీరు కనుక బ్యాంగిల్స్, ఇన్విజిబుల్ చైన్స్, హెయిర్ యాక్సెసరీస్ ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇప్పుడైతే మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఇదే అనమాట గెయిర్ వైరు. దీన్నే ఇప్పుడు మనము ఇన్విజిబుల్ చైన్ మేకింగ్కి యూస్ చేస్తాము. ఇప్పుడైతే ఫస్ట్ వచ్చేసి OHP షీట్ తీసుకోవాలి. OHP షీట్ మీద B7000 గ్లూ అప్లై చేసుకొని పెండెంట్స్ కోసము ప్యాచెస్ రెడీ చేసుకుందాము. ఇక్కడ యూస్ చేసిన కుందన్స్ వచ్చేసి 6K ఐ షేప్ సెరామిక్ వైట్ తీసుకున్నాను. అండ్ మిడిల్లో వచ్చేసి ఇలాగా 4mm డార్క్ గ్రీన్ కలర్ గ్లాసీ కుందన్ తీసుకున్నాను రౌండ్. సో వీటిని ఇలాగా రౌండ్గా వచ్చేలాగా 6K ఐ షేప్ కుందన్స్ని ఇలాగా స్టిక్ చేసుకోవాలి. అండ్ మిడిల్లో వచ్చేసి 4mm డార్క్ గ్రీన్ కలర్ గ్లాసీ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా రౌండ్ ఫ్లవర్ వచ్చేలాగా స్టిక్ చేసుకోవాలి. అండ్ నేను ఇన్విజిబుల్ చైన్ కోసం 3 పెండెంట్స్ అనేవి యూస్ చేస్తాను. సో అందుకోసం వచ్చేసి ఇక్కడ మిడిల్లో వచ్చేసి ఫ్లవర్ షేప్ తీసుకున్నాను. అండ్ మిగతా 2 లాకెట్స్ వచ్చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ స్టిక్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ప్యాచెస్ ని హాఫ్ అన్ అవర్ ఆరిన తర్వాత నీట్ గా కట్ చేసుకోవాలి, ఎడ్జెస్ ఏం లేకుండా. ఈ ప్యాచెస్ కి బ్యాక్ వైపున ఐ పిన్స్ ని అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఐ పిన్ ని 2గా కన్వర్ట్ చేసుకోవడం ఎలాగో చూద్దాము. ఇంత పొడవు ఐ పిన్ అయితే మనకి యూజ్ అవ్వదు. సో దీన్ని 2గా చేసుకోవాలి. కటర్తో కట్ చేసుకొని ఇలాగా నోస్ ప్లయర్తో ఐ పిన్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఐ పిన్స్ని మనము గేర్ వైర్లోకి ఫిక్స్ చేసుకునే విధంగా, సో వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా పక్కకి కాకుండా వీడియోలో చూస్తున్న విధంగా నిలువుగా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే మనము ఈ ఐ పిన్లో నుంచి గేర్ వైరు ఫిక్స్ చేసుకోగలుగుతాము. సో మిగతా 2టికి కూడా ఇలాగా ఈ ఫ్లవర్ షేప్ కిందకి వచ్చేలాగా ఐ పిన్ ని ఫిక్స్ చేసుకోవాలి. సో మిగతా 2టికి ఇలానే ఫిక్స్ చేసుకొని బ్యాక్ సైడ్ న ఫెల్ట్ షీట్ కానీ వ్యాక్స్ షీట్ కానీ స్టిక్ చేసుకోవాలి. అప్పుడు ఈ ఐ పిన్స్ అన్ని సెక్యూర్ గా ఉంటాయి అండ్ లుక్ వైజ్ కూడా బాగుంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్జెస్ అన్ని నీట్ గా కట్ చేసుకోవాలి. అసలు ఏమీ ఎక్స్ట్రా ఉన్న ఫెల్ట్ షీట్ కానీ లేదా OHP షీట్ కానీ కనపడకుండా నీట్ గా కట్ చేసుకుంటే రెడీమేడ్ లాకెట్స్ లాగా అనిపిస్తాయి. సో ఇప్పుడైతే పెండెంట్స్ రెడీ అయిపోయాయి. ఈ పెండెంట్స్ రెడీ అయిన తర్వాత మనము గేర్ వైర్ని కొలుచుకొని తీసుకోవాలి. సో గేర్ వైర్ కొంచెం మెడలావుగా ఉన్న వాళ్ళైతే 35 to 40 సెంటీమీటర్స్ సరిపోతాయి. లేదు నార్మల్ సైజ్ అనుకుంటే 30 సెంటీమీటర్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. సో దాన్ని బట్టి మెజర్ చేసుకొని తీసుకోవాలి. 35 సెంటీమీటర్స్ లేదా 30 సెంటీమీటర్స్ తీసుకునేటప్పుడు ఒక 2 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా తీసుకోండి. ఎందుకంటే 2 చివర్ల ఎడ్జెస్న మనము ఈ లాక్ బీడ్స్తో సెక్యూర్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసుకుంటాం కాబట్టి సో దాన్ని బట్టి కొద్దిగా ఎక్స్ట్రా తీసుకోవాలి. వచ్చేసి ఫస్ట్ గేర్ వైర్కి లాక్ బీడ్ని ఎక్కించుకొని అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ హుక్ని ఈ విధంగా ఎక్కించుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఇలాంటివి మీకు ఈజీగా అర్థమవుతాయి. ఇప్పుడు ఈ ఎడ్జ్ గేర్ వైర్ని లాక్ బీడ్లోకి ఎక్కించుకున్న తర్వాత సో చూస్తున్నారు కదా, ఇలా గట్టిగా లాక్కొని ఈ లాక్ బీడ్లో నుంచి చివర గేర్ వైర్ని తీసుకొచ్చి ఇప్పుడు ఈ గేర్ వైర్ని నోస్ ప్లయర్తో గట్టిగా నొక్కేసేయాలి. సో సెక్యూర్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న గేర్ వైర్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక లాక్ బీడ్ అలాగే గోల్డ్ బీడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం 3 లాకెట్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా. సో మిడిల్లో వచ్చేసి బిగ్ ఫ్లవర్ షేప్లో ఉన్న లాకెట్స్ వేసుకోవాలి అండ్ అటు ఇటు ఈ చిన్న లాకెట్స్ వేసుకోవాలన్నమాట. సో కాబట్టి ఫస్ట్ ఈ చిన్న లాకెట్ని ఇలా వేసుకొని అండ్ గోల్డ్ బీడ్ అండ్ లాక్ బీడ్ వేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం కరెక్ట్గా మిడిల్లో వచ్చేలాగా ఈ ఫ్లవర్ షేప్ ఉన్న లాకెట్ని వేసుకోవాలి.
సో కాబట్టి ముందుగానే కొలుచుకోవాలి. లేదు అంటే మీరు ఒకసారి నెక్ పెట్టుకొని కరెక్ట్గా చూసుకొని సెక్యూర్ చేసేసుకోవాలి. ఒక్కసారి కనుక ఈ లాక్ బీడ్ని మనము సెక్యూర్ చేసేసామంటే అటు ఇటు జరగటం కొంచెం కష్టమే అనమాట. సో కాబట్టి ఒకసారి మీరు మరీ గట్టిగా సెక్యూర్ చేయకుండా లైట్గా ప్రెస్ చేసి కరెక్ట్ ప్లేసెస్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకొని తర్వాత టైట్గా సెక్యూర్ చేసేసేయాలి. మన దగ్గర ఇలాగా హ్యాండ్మేడ్ కుందన్స్తో కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంది. కలర్స్ మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజేషన్ చేస్తాము. సో మీరు కనుక ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి గేర్ వైర్ ఒక వైపు లాక్ చేసేసాం కదా, ఇప్పుడు రెండో వైపు కూడా ఎలా లాక్ చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే ఇలాగా 2 లాక్ బీడ్స్ని గేర్ వైర్కి ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ హుక్ చివరి వైపు ఉండే జంప్ రింగ్ని ఇలాగా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చివర గేర్ వైర్ని మరలా ఈ లాక్ బీడ్స్లో నుంచి తీసుకొచ్చి గట్టిగా లాగి సెక్యూర్ చేసేసుకోవాలన్నమాట. సో ఇక్కడే మనం లెంత్ కొద్దిగా ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, సో ఆ లెంత్ను బట్టి మనము వైర్ని తీసుకొని దాన్ని ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ లాక్ బీడ్స్ని నోస్ ప్లైర్తో సెక్యూర్ చేసేసుకోవాలి. అంతేనండి, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో అప్డేటెడ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.